ఇంగ్లాండ్ భారత్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లను ఓడిస్తోంది. అయితే 4గో రోజు ఆట అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి సెషన్ లో టీమిండియా పైచేయి సాధిస్తే రెండో సెషన్ లో ఇంగ్లాండ్ దుమ్మురేపింది. ఆఖరి సెషన్ లో మళ్లీ పుంజుకున్న భారత్ ఇంగ్లాండ్ ను కొద్దిగా ఇబ్బంది పెడుతోంది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో సూర్యుడు ఇంటికెళ్లిపోవడంతో నిర్ణయం సమయం కన్నా ముందే మ్యాచ్ ఆపేయాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లాండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. ఇంకా 35 పరుగులు అవసరం అవుతాయి ఇంగ్లాండ్ విజయానికి. క్రీజ్లో జెమీ ఓవర్టన్, జెమీ స్మిత్ ఇద్దరు ఉన్నారు. భారత్కు 4 వికెట్లు కావాలి. గాయంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయని క్రిస్ వోక్స్ అవసరమైతే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. గాయంతోనే బ్యాటింగ్ వచ్చేందుకు జెర్సీ వేసుకుని రెడీగా కనిపించాడు. దాంతో టీమిండియా విజయానికి 4 వికెట్లు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బ్యాడ్ లైట్ టీమిండియాకు బ్యాడ్ లక్ గా మారింది. ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది. మైదానాన్ని మబ్బులు కమ్మేయడంతో ఇక బంతి రెండు వైపులా స్వింగ్ అయింది. ఆట సజావుగా సాగి ఉంటే ఇక టీమిండియా బౌలర్లు అడ్వాంటేజ్ గా మారేది. 4 ఓవర్ల తర్వాత కొత్త బంతి వచ్చేది. ఇక అప్పుడు బంతి మరింత స్వింగ్ అయ్యేది. కానీ బ్యాడ్ లైట్ టీమిండియా కొంప ముంచింది. స్వింగ్ కండిషన్స్ భారత బౌలర్లను చెలరేగి ఇంగ్లాండ్ బ్యాటర్లో పని పట్టేవారు. అయితే 374 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 50 పరుగులకు ఒక వికెట్ కోల్పోయి 4గో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇక 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న బెన్ డెకెట్ను ప్రసిద్ధ్ కృష్ణ అవుట్ చేయగా కెప్టెన్ ఓలీ పోప్ను సిరాజ్ సన్నింగ్స్ డెలివరీతో ఎల్బిడబ్ల్యూగా చేర్చాడు. పాప్ రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజ్లోకి వచ్చిన హ్యారీ బ్రూక్, జో రూట్ ఇంగ్లాండ్ను ఆదుకున్నారు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేసుకున్న సిరాజ్ ఇక ఆ తర్వాత అది కాస్త భారత్ కొంప ముంచిందని చెప్పుకోవాలి. ఇక ఆఖరి సెషన్ ఆరంభంలోనే జో రూట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆకాష్ దీప్ వేసిన 69వ ఓవర్ తొలి బంతికి క్విక్ సింగిల్ తీసి సెంచరీ మార్కును అందుకున్నాడు. జో రూట్ కెరియర్లో ఇది 39వ సెంచరీ. అయితే ఈ సమయంలోనే ప్రసిద్ధ్ కృష్ణ ఆటను మలుపు తిప్పాడు. ప్రసిద్ధ్ కృష్ణ తన వరుస ఓవర్లలో జాకోబ్ బెతెల్, జో రూట్లను పెవిలియన్కు చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. జాకోబ్ బెతెల్ను క్లీన్ బౌల్ చేసిన ప్రసిద్ధ్ జో రూట్ను కీపర్ క్యాచ్గా అవుట్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్, ప్రసిద్ధ్ కట్టడిగా బౌలింగ్ చేయడంతో జెమీ స్మిత్, ఓవర్టన్ తడబడ్డారు. ఈ క్రమంలో బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం రావడంతో 4గో రోజు ఆట ఖచ్చితంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే భారత్కేమో 4 వికెట్లు, అక్కడ ఇంగ్లాండ్కేమో 35 పరుగులు. ఈ రెండు కూడా చాలా పోటాపోటీగా ఉన్నాయి. వరుస వికెట్లు తీస్తే భారత్కు చాలా కలిసి వస్తుంది. కానీ 35 పరుగులు కూడా కొట్టి పారేయాల్సిన విషయం అయితే ఏమీ కాదు. మరి ఈ క్రమంలో ఎవరు గెలుస్తారనేది మీకు అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానల్ని లైక్ చేసుకోండి.